నేపాల్లో వరద విధ్వంసం సృష్టిస్తుంది. రసువా జిల్లాను ఇప్పటికే వరదలు ముంచెత్తాయి. వరదల్లో 500 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. 500 మందిలో సుమారుగా 100 మందికి పైగా భారతీయులు ఉన్నారు. 26 మంది నేపాల్ పోలీసులు కూడా ఉన్నారు. 13 మంది ఆర్మ్డ్ పోలీస్ సిబ్బంది మిస్ అయినట్లుగా సమాచారం అందుతోంది. 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బోటేకోసి నది ఉగ్ర రూపంతో ఇప్పుడు ఈ భారీ నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. తిమూరే, షాప్రుబేసి ప్రాంతాల్లో కూడా తీవ్ర విధ్వంసం జరుగుతోంది. ఇళ్ళు, భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ సంఖ్యలో టూరిస్టులు, ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పుడు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భారీ వరదలతో ఇటు భారత్లో కూడా హై అలర్ట్ నెలకొంది. బీహార్ సరిహద్దు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు వరద ఉధృతి మరింత భయంకరంగా ఉంది. ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అదిగో మీరు అక్కడ చూడొచ్చు. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదతో ఆ ఊళ్ళలోకి ఎలా వెళ్తుందో ఆ వరద నీరు మనకు కనిపిస్తుంది. వంతెనలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తర నేపాల్లో ఈ భారీ వరదలు ఒక్కసారిగా వచ్చాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించి ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా చైనా టిబెట్ సరిహద్దుకు సమీపంలో రసువా జిల్లా అనే ప్రాంతం చాలా తీవ్రంగా దెబ్బతింది. రసువా అనేటువంటి జిల్లా మొత్తం కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ సంఖ్య భారీగా ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అలాగే గల్లంతయ్యారు, అనేక మంది గల్లంతైనటువంటి పరిస్థితి కనపడుతుంది. భారతీయులు కూడా 100 మందికి పైగా. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 105 మంది భారతీయులు ఇప్పటికే ఈ గల్లంతైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. అనేక మంది పోలీస్ సిబ్బంది కూడా, ఈవెన్ రసువాలోనే 26 మంది పోలీస్ సిబ్బంది ఆచూకీ లేదు అంటూ నేపాల్ రేడియో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పింది. ఇక మేజర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు చూస్తే తిమూరే, షాప్రుబేసి, బోటేకోసి ఈ ప్రాంతాలు, ఆ బోటేకోసి నదీ పరివాహక ప్రాంతం, ఉత్తర నేపాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు చాలా తీవ్రంగా నష్టపోతున్నట్లుగా తెలుస్తుంది. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ధాడింగ్ జిల్లాలో ఈ వరద ప్రవాహానికి ఇప్పటికే అదిగో వంతెన కూలిపోయినటువంటి విజువల్ మీరు చూస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి వరద. ఒకసారి మీరు చూడండి. మనం ఎక్కడో సినిమాల్లో చూసినట్లుగా ఉంది ఆ పరిస్థితి అంతా కూడా. చాలా భయంకరమైనటువంటి వరద ఉధృతి అండ్ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చినటువంటి వరదలతో ఇది వర్షాల వల్ల వచ్చినటువంటి వరదలు కాదు. మీరు అదిగో మీకు అక్కడ వాతావరణం మీకు కనిపిస్తుంది. చాలా డ్రైగానే ఉంది. సన్లైట్ కనిపిస్తుంది. స్కై అంతా కూడా మీకు చాలా నార్మల్ అండ్ పీస్ఫుల్గా ఉంది. కానీ ఒక్కసారిగా వరద వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సమయంలో ఈ వరదలు ముంచెత్తాయి. అధికారులు కూడా సరైన సమాచారం లేకపోవడంతో ముందుగా సహాయక చర్యల్ని వాళ్ళు చేపట్టలేకపోయారు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ టిబెట్ వైపు ఐస్ అవలాంచ్ ఒకటి వచ్చింది. దాని కారణంగా లెహెండే నది మార్గం కొంతవరకు అది అవలాంచ్ మొత్తం వచ్చి ఆ నదిలో అడ్డుపడిందట. సో దానివల్ల దాని డైరెక్షన్ ఒక్కసారిగా మారింది. భారీగా వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేసింది. దీనివల్ల బోటేకోసి నదిలో వరదకు దీనివల్ల కారణమై ఉండొచ్చు అని కూడా శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడి సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అలాగే నేపాల్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. హెలికాప్టర్స్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోటేకోసి, త్రిశూలి నదుల వెంట ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక భారత్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. బీహార్కు ఇప్పటికే వరద హెచ్చరికను జారీ చేశారు. నేపాల్ నుంచి దిగువకు వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని బీహార్ అధికారులు ఇప్పటికే కొంత అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా గండక్, కోసి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు కొంత అలర్ట్ పెంచినట్లుగా తెలుస్తుంది. గండక్ నదికి మాత్రం కొంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది అనే డీటెయిల్స్ నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడున్న భయానక పరిస్థితులు, ఆ వీడియోస్ని నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీరే చూడండి ఎంత దారుణంగా ఉంది.
यो पुरै यो घरहरू जम्मै गयो ल पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो पुरै ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। यहाँ बस्नु हुँदैन आमा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको ड्याम फुटेर ल त्रिशुली बजारै गयो यार, ल गयो यार ओ ए सिलास यता यता आऊ यता आमा यार बजारै गयो यार। यहाँ नबसौँ ल अलि टाढा बसौँ टाढा। यो पुरै यो घरहरू जम्मै गयो ल पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो पुरै ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। यहाँ बस्नु हुँदैन आमा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको यो घर गयो यो ल ल त्रिशुली बजारै गयो यार, ल गयो यार ओ ए सिलास यता आऊ यता आमा यार बजारै गयो यार। यहाँ नबसौँ ल अलि टाढा बसौँ टाढा। यो पुरै यो घरहरू जम्मै गयो ल पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ఒక్కసారి స్క్రీన్ మీద అదిగో మీకు ప్లే అవుతున్న విజువల్ చూడండి. చాలా సాధారణంగా ఉన్నారు, సడన్గా దూరం నుంచి పెద్ద వరద ప్రవాహం వచ్చేస్తుంది. అది నది ప్రవహించేటువంటి మార్గం కూడా కాదు, దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అక్కడ అంతా ఒక పెద్ద ప్రాంతం ఉంది. అటువైపుగా ఆ కొండ మీదుగా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఒక అవలాంచ్ వచ్చి పడింది. అవలాంచ్ అంటే ఒక మంచు కొండ విరిగి పడిపోయింది పైనుంచి. ఆ భారీగా మంచు అంతా వచ్చి వాటర్లో పడడంతో డైరెక్షన్ మారిపోయింది, నది డైరెక్షన్ మారిపోయి వాటర్ అంతా పక్కనే ఉన్నటువంటి ఊళ్ళలోకి వెళ్ళిపోవడంతో అదిగో మీరు చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఆ కొండల మీద నుంచి ఒక్కసారిగా అంత భారీ ప్రవాహం రావడంతో, అది కూడా ప్రజలు ఉండేటువంటి ప్రాంతాల్లోకి రావడంతో మొత్తం బిల్డింగే అన్ని ఫ్లోర్స్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తం పేకమేడలా కూలిపోయింది, కొట్టుకుపోయింది మొత్తం. ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు, కానీ వాళ్ళలో ఎంతమంది బయటపడి ఉండొచ్చు? ఒకసారి ఇదిగో ఇక్కడ మీరు చూడండి, అదొక బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ ఏదో చాలా ఈజీగా, ఎంత ఈజీగా అది విరిగిపోయిందో, ఆ ప్రవాహం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంత పెద్ద డిస్ట్రక్షన్ జరగడానికి మరొక కారణం కేవలం వాటర్ ఫ్లో కొంత పెరిగింది కాదు, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ వాటర్ ఫ్లోతో పోల్చుకుంటే కొన్ని రెట్లు ఎక్కువగా వాటర్ ఫ్లో రావడం ఒకటైతే, అది కొండల మీద నుంచి ప్రవహించడం వల్ల ఆ చిన్న చిన్న రాళ్ళు, మట్టి, బురద ఇవన్నీ కలిసి దాని డెన్సిటీ పెరిగింది. వాటర్ డెన్సిటీ పెరిగి బరువు పెరిగి ఒక్కసారిగా ఆ ఉధృతికి ఊళ్ళకు ఊళ్ళు, బ్రిడ్జిలు, రోడ్లు, దారిలో ఏదొస్తాడు అడవులు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చెట్లు అన్నీ మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఇవన్నీ కలవడం వల్ల ఆ వాటర్లో దాని బరువు సాంద్రత మరింత పెరిగిపోతుంది. దానివల్ల ఇట్ బికెమ్ అన్స్టాపబుల్, ఒక ఆపలేని పరిస్థితి. కాకపోతే ఎన్ని రోజుల వరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ మనకి 1 to 2 days నెక్స్ట్ ఇవాళ లేదంటే రేపటి వరకు కూడా, రేపు సాయంత్రం వరకు కూడా దీని ఇంపాక్ట్ ఇదే స్థాయిలో ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే 2 నుంచి 5 రోజులు అంతకంటే ఎక్కువ ప్రభావం బీహార్ నదుల మీద ఉండే అవకాశం కనిపిస్తుంది, భారత్ మీద కూడా. ముఖ్యంగా గండక్ నది పరివాహక ప్రాంతాల్లో వచ్చే 24 గంటల నుంచి 72 గంటలు చాలా కీలకం. అక్కడ కూడా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ అధికారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ కనుక ఇదే టైంలో ఇప్పుడు వర్షాలు పడడం లేదు అక్కడ, యూ కెన్ సీ ఇట్స్ అ వెరీ క్లియర్ స్కై, ఆ వాతావరణం అంతా కూడా చాలా నార్మల్గా ఉంది, ఇట్స్ వెరీ కూల్ అండ్ నార్మల్ వెదర్. కానీ ఈ టైంలో ఇన్ కేస్ వర్షాలు కనుక పడితే
ప్రభావం మరింత భయంకరంగా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు పశ్చిమ చంపారన్, అలాగే ఈస్ట్ చంపారన్, గోపాల్గంజ్, సారన్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల మీద దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు భారత్లో కూడా. అయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి కారణం వర్షాలు కాదు, వర్షపు నీరు కాదు, నదిలో ఒక్కసారిగా ఆటంకం ఏర్పడడంతో, ఒక పెద్ద అవలాంచ్ వచ్చి పడడంతో, అంటే ఒక మంచు కొండ విరిగి పడడంతో నది మార్గం మీద, ఆ ప్రవాహం మీద ఇంపాక్ట్ చూపించింది. ఒక్కసారిగా సైడ్కి టర్న్ అయింది. దానివల్ల ఇంత తీవ్రమైనటువంటి ఓ పక్క వచ్చినటువంటి మంచు, పెద్ద ఎత్తున మంచు వచ్చి పడడంతో అది మొత్తం ముందుకు నెట్టబడింది. మరోవైపు కొంత భాగం ఊళ్ళలోకి, కొండల్లోకి టర్న్ అయింది. దానివల్ల ఇంత నష్టం జరిగినట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు భారత్ మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని నీటి మట్టాలు కూడా బీహార్లో అధికారిక ఫ్లడ్ ఫోర్కాస్ట్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. దుమరియా ఘాట్ వద్ద గండక్ ప్రమాద స్థాయికి చేరింది అంటూ కూడా చెప్తున్నారు. కోసి, గంగా, అలాగే బుర్హి గండక్ వంటి నదుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ లెవెల్స్ చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. నదీ తీరాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అంటూ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు నేపాల్లో రాసువా ప్రాంతంలో 100 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారు. దీని ప్రకారం ఇప్పటికి అందుతున్నటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే 105 మెంబర్స్ గల్లంతైపోయారు. సో ఇప్పుడు వాళ్ళని వెతికే పనిలో కూడా ఉన్నారు. భారత్ కూడా ఈ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. అండ్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సింపుల్గా చెప్పాలంటే నేపాల్ నుంచి బోటేకోసి, త్రిశూల్, నారాయణి ఆర్ గండక్, అటువైపుగా బీహార్, అక్కడి నుంచి గంగలోకి కలిసే అవకాశం ఉంది. కాబట్టి బీహార్లోనే మేజర్ ఇంపాక్ట్ బీహార్లోనే కనిపిస్తుంది. బీహార్లో కూడా ఇలాంటి వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదిగో మీకు రైట్ సైడ్ విజువల్లో క్లియర్గా చూడొచ్చు. అప్పటి వరకు ఎలాంటి నీటి ప్రవాహం లేనటువంటి ఆ కొండల మధ్యలోకి ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం వచ్చేసింది. అంటే నది తన రూట్ని మార్చుకొని కొండల్లోకి, ఊళ్ళల్లోకి ప్రవేశించడంతో యూ కెన్ సీ దేర్, అది చాలా నార్మల్ హిల్ స్టేషన్. అలాంటి ప్రాంతంలో కొండల మధ్య నుంచి ఆ నదీ ప్రవాహం రావడంతో దారిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు, మట్టి, చెట్లు, ఈ మొత్తం ఇవన్నీ కలిసి చాలా డెన్సిటీ పెరిగి వాటర్ వెయిట్ బాగా పెరిగింది. నార్మల్ వాటర్తో పోల్చుకుంటే ఆ వేగం కూడా కొండ మీద నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అదిగో లారీస్ చూడండి, అంత చిన్న టాయ్స్ లాగా కనిపిస్తున్నాయి మనకు అక్కడ ఉన్నటువంటి లారీస్ కూడా. అంత చాలా తీవ్రమైనటువంటి కొన్ని సుమారుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవాహాన్ని కనుక మనం చూస్తే అరౌండ్ 30 to 40 ఫీట్ ప్రవాహం రెగ్యులర్గా ఉండేదానికంటే 30 to 40 ఫీట్ కూడా కొన్ని చోట్ల కొండల మధ్యలో ప్రవహించినట్లుగా తెలుస్తుంది. సీ దేర్, అదిగో అక్కడ ఉన్నటువంటి మట్టి, రాళ్ళు అవన్నీ కూడా ఆ ప్రవాహంలో కలిసిపోవడం వల్ల చూడండి అక్కడ మనుషులు ఉన్నారు, చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద ట్రక్స్ కూడా ఉన్నాయి. ఆ ట్రక్స్ కూడా ఏదో చిన్న ఆట బొమ్మల్లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అరౌండ్ 20 to 30 ఫీట్, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు దాని ఇంపాక్ట్. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత స్థాయిలో ఇది ఉంది అని. అంటే ఒక 2 అంతస్తుల భవనం, అంతకు మించి 3 అంతస్తుల భవనం, అదిగో అక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్, అది కూడా చాలా సునాయాసంగా కూలిపోయిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందనేది అర్థమవుతుంది. ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి. అండ్ లెట్స్ ప్రే ఫర్ ద నేపాల్. త్వరగా వాళ్ళు కోలుకోవాలని, మన భారతీయులు కూడా సురక్షితంగా బయటపడాలని ఆశిద్దాం. మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అండ్ బీహార్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత వాళ్ళని ముందే అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. पुरा ये त्रिशूली
पुलदेखि पृथ्वीराजमा जोड्ने पुल पनि बगेको छ। धादिङ बेसी जोड्नको लागि मद्दत पुर्याइरहेको यो लाइफलाइन फुर्केकोलाई बाढीले बगाएको छ। गभर्नमेन्टको ముందు pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.